హాయ్ అండి, నేను మీ సత్యవను. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మహేందర్ రెడ్డి పెయ్యాలని గూగుల్లో కొడితే మా ఛానల్ వస్తుందండి. పెయ్యాల మహేందర్ రెడ్డి కాదు, మహేందర్ రెడ్డి పెయ్యాల ఇలా కొడితేనే వస్తుంది. ఇలా కొట్టండి. మరి నేను ఈరోజు చెప్పబోయే మంచి మాట ఏంటంటే, మనకు బతుకమ్మ పండుగ వస్తుంది కదండి. ఆడవాళ్ళ గురించి చెప్పబోతున్నా, మంచిగా వినండి. బతుకమ్మ పండుగ అంటే ఆడోళ్ళ పండుగ కదా, అన్ని విధాల కొనుక్కోవాలి. దాదాపు ఎవరి పరిస్థితిని బట్టి వారు ఎంత తక్కువైనా ఎంత లేనోళ్ళైనా 5,000 వరకన్నా ఖర్చు పెడతారు. ఉన్న వాళ్ళదంటే మనం చెప్పలేమండి, అది అందలేనంత వాళ్ళ ఊహకు. మనం దాన్ని పట్టించుకోవద్దు కదూ. మరి మధ్యతరగతి వాళ్ళకు నేను చెప్తున్నా, మధ్యతరగతి వాళ్ళకు మోసే అన్ని కష్టాలు, మోసే అన్ని బాధలు, కానీ మోసే అన్ని డబ్బులైతే ఉండవు కదండి. అందుకే ఉన్నోళ్ళని చూసి బాధపడద్దు. టీవీలో వార్తలకు తర్వాత ఫోన్లో ఎట్లా చూసినా మీరు విషయం చూసి రండి. నేనైతే చూసిన, కొడుకు పుట్టాడని ఫస్ట్ బర్త్డేకు చాలా గ్రైండ్గా చేశాడట. వాళ్ళు అలా చేస్తుర్రు, వీళ్ళు ఇలా చేస్తుర్రు, నాకు కొడుకు నేనేం తక్కువ అని ఈ దోస్తులు, ఈ చుట్టుపక్కలని బట్టి కొంతమంది ఎదుటి వాళ్ళని బట్టి పొంగిపోతారు. ఆ పొంగిన కథ ఏడికొచ్చిందంటే, తన కొడుకు బర్త్డే చేసి 3 లక్షల అప్పు చేశాడట. 3 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలక మానసికంగా బాధపడి మందు తాగి చనిపోయాడట. మరి నిన్ను ఆ పుట్టిన సంవత్సరం కొడుకు 3 లక్షల అప్పు చేసి పార్టీ చేయమండా? మరి అందుకే అంటున్నా, దోస్తులు ఎలా ఉంటే మనం అలా ఉండాలన్నది లేదు. దోస్తులు ఎలా సంపాదిస్తే మనం అలా సంపాదించాలన్నది కూడా లేదు. ఎవరి పరిస్థితిని, ఎవరి మార్గాన్ని బట్టి వాళ్ళు సంపాదించుకోవడానికి ఆరాటపడండి. కానీ వాళ్ళు పెద్ద పండుగలు చేశారు, పెద్ద ఇల్లు కట్టారు, బాగా ఖర్చు పెట్టారని పోతే ప్రాణాలే పోతున్నాయి. మరి నువ్వు చేసిన పనికి నువ్వు చనిపోయావు. నీ సంవత్సరం కొడుకు ఆ బాకీ తీర్చుతాడా? నీ భార్య తీర్చుతుందా? నీవు లేని బతికింది, కానీ ఆ కొడుకు ఆ తల్లి కూడా చనిపోయారట. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఆడవాళ్ళకు ఉన్నవాళ్ళు ఎలానైనా పెట్టుకొనివ్వండి, ఎలా కొనుక్కొనివ్వండి. మధ్యతరగతి వాళ్లకు నేను చెప్పేది, అందరికీ కాదండి, అందరూ తప్పు పట్టద్దు. మనకున్న దాన్ని బట్టే సంతోషపడాలి, మనకున్నదే కట్టుకోవాలి. ఈ రోజుల్లో ఆడవారికి చీరలు లేక ఎవ్వరూ లేరు. ఖచ్చితంగా వాళ్ళు పట్టు చీర 10,000 కొన్నారు. మనం కొనుక్కోవాలని భర్తను, ఇంట్లో తల్లిదండ్రులను, అత్తమామను బాధ పెట్టద్దని నేను చెప్తున్నా. ఎందుకు అంటే, నేను అలాంటి బాధ ఏనాడు పెట్టుకోను. చెవులకు పెట్టుకునేటి 50 రూపాయలు కొని పెట్టుకుంటా. మరి చీర అయితే కేసీఆర్ ఇచ్చిరని అందరూ పరదలు కట్టుకున్నారు కదండి, రోడ్డు పైనేసి కాలబెట్టారు కదా. ఆ చీర కట్టుకొని నేను బతుకమ్మలు ఆడిన. మీకు విషయం తెలుసా? అందరికన్నా నా చీర బాగుంది అందట్లా. మరి కేసీఆర్ ఇచ్చిన చీర అందరికీ బాగోలేదు, నాకెందుకు బాగుంది అంటే, మనం ఉన్నదాన్ని బట్టే సంతోషపడితే మనకి ఏదైనా మంచిగా కొడుతుందండి. నేను చెప్పేది అందరి గురించి కాదు, మధ్యతరగతి వాళ్ళ మనసు అటు ఇటు బాధపడద్దని చెప్తున్నా. అర్థం చేసుకోండి, ఇది ఉన్న వాళ్ళని తీసేసే మాట కాదు. మీకు ప్రేమ ఉంటే నీ భర్తకు కొనండి, నీ కొడుకు కొను. మరి లేని పరిస్థితి అయితే కుటుంబమే కొనాలంటే 10,000 అవుతాయి. ఇంత తక్కువలో కొన్నా మరి పండుగ వచ్చిందంటే షాపుల వల్ల రేటు అంతరాల్లాగా పెరిగిపోతుంది. అందుకే ఉన్న బట్టలల్లా సంతోషంగా కట్టుకున్నామంటే ఆ బట్టకు నువ్వు కట్టుకోవడం వల్లనే అందం వస్తుంది. రేటు పెడితే అందం కాదండి. అందుకే ఏనాడైనా ఎక్కడికైనా నేను చాలా రేటు చీరలు ఎప్పుడైనా కట్టానా, 100 రూపాయల చీరలు, 200 చీరలు కడతాను. మరి మన మనసు ఉన్నతంగా ఉండాలి, మనం కట్టే చీర కాదండి. అందుకే అందరూ అర్థం చేసుకొని ఇంట్లో గొడవలు పెట్టుకోకుండా, గొప్పతనాలకు పోకుండా ఉన్నది కట్టుకొని పండుగను, గౌరమ్మను సంతోషంగా సాగదోలాలని నేను కోరుకుంటున్నా. నా మాటలు మీకు నచ్చుతున్నాయా? అర్థం చేసుకుంటారా? మరి అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నా. దోస్తులకు కూడా చెప్తున్నా, నేను ఎలా ఉంటే నువ్వు అలా ఉండాలని. లేని వారిని బాధ పెట్టద్దండి. ఎందుకంటే చూడండి, వాళ్ళ కొడుకు అలా బర్త్డే చేశాడని లేకున్నా డబ్బు అప్పు తెచ్చి చేసేసరికి
అది ఎలా తీర్చాలో తెలక చనిపోయాడండి. ఈ ఆర్భటాలు అవసరమా? ఈ బర్త్డేలు అవసరమా? ఈ పెళ్లి రోజులు అవసరమా? ఈ రోజుల్లో ఇంత కష్టం చేసిన తిండికి బట్టకే సరిపోతలేదు. ఇలాంటి ఉన్నోళ్ళు జరుపుకోండి, కానీ లేనోళ్ళ గురించి ఆలోచించండి. మీరు జరుపుకోవడం వల్ల మిమ్మల్ని చూసి లేనోళ్ళు కూడా లేవలేని పనులు చేసి చనిపోతున్నారు. మరి ఉన్నోళ్ళు మీరు అర్థం చేసుకోండి. రోడ్డు పైన గరీబులు ఉన్నారు, రోగం వచ్చి ఎందరో చనిపోతుర్రు, అన్నం లేకుండా ఎందరో కొట్టుకుంటుర్రు. అలాంటి వాళ్లకు మీరు బర్త్డేకి ఖర్చు పెట్టేది పెట్టండి. ఒక బిడ్డకు జన్మనియడానికి తల్లికి డబ్బులు లేక కూడా రోడ్డుపై డెలివర్ అవుతుంది. ఇలాంటివి మీరు టీవీలలో చూసుంటే అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. మీ పుట్టినరోజు కానీ డబ్బును వేస్ట్ చేయొద్దండి. లేనోళ్ళకు ఉపయోగపడితే ఈ పుట్టినరోజు 100 మంది వచ్చి ఒక్కరోజు చప్పట్లు కొట్టి వెళ్ళిపోతారేమో, కానీ నువ్వు చేసిన పుణ్యం బతికినంత కాలం ప్రతి పుట్టినరోజుకు నీకు దీవెనలు అందిస్తుంది. అర్థం చేసుకుంటారని ఉన్న వాళ్ళకు చెప్తున్నా, లేని వాళ్ళకు చెప్తున్నా. మరి ఇద్దరికీ చెప్పే నువ్వు ఉన్నదానివా లేనిదానివా? నీ మాటలు అర్థం కావట్లేదని కొందరికి ఉంటుంది, డౌట్ కూడా వస్తుంది. నేను ఉన్నదాన్ని కాదు, లేనిదాన్ని కాదు, మధ్య తరగతి దాన్ని. అందుకే ఇలాంటి మంచి మాటలు వస్తాయి, కానీ మంచిగా డబ్బులు ఉండవు కదా. ఆ బాధ నాకు అర్థమైంది. బాధలు బాగుంటాయి, డబ్బులు తక్కువ ఉంటాయి. అవి ఏ బాధలండి? డబ్బులకు సంబంధించిన బాధలే ఉంటాయి. అందుకే డబ్బుల వల్ల పడే బాధ నాకు తెలుసు కాబట్టి అందరికీ అర్థం కావాలని చెప్తున్నా. అర్థం చేసుకొని ఉన్నది కట్టుకొని సంతోషంగా గౌరమ్మను బతుకమ్మ ఆడుకొని గౌరమ్మను సాగనంపి ఉండాలని. మళ్ళా అలా అంపడం వల్ల ఆ గౌరీదేవి అన్ని రూపాలు ఆ గౌరీదేవియే కాబట్టి లక్ష్మీ రూపమై ఎత్తుకున్న నాడు మీ కోరికలు తీర్చుకోండి. మరి అప్పటిదాకా ఎదుటి వాళ్ళని చూసి గాలిపడద్దండి, ఎగిరేటోళ్ళని చూసి ఎగరద్దండి. ఇది మీ మంచికే. నాకు జరిగే ఈ మంచి మీకు చెప్తున్నా. అందుకే ఎవరైనా ఊర ఎత్తే నాకు నచ్చది, మీరు కూడా ఊర చెయ్యద్దు. ఎవరో ఎందుకండి, మా ఆయననే ఊర చేస్తే నాకు నచ్చది, లుల్లవుతుంది. అందుకే సింపుల్గా ఉండడం ఎప్పటికీ మంచిది. ఊరగా ఉండడం అప్పటి మందమే మంచిది. మీకు ఏ మంచి కావాలంటే ఆ విధంగా మెదలండి. నువ్వు చెప్పేదానివా అనద్దు. మంచి మాట ఎవరైనా చెప్పచ్చు. అర్థం చేసుకోండి. మరి అర్థం చేసుకుంటారా? నేను మీ సత్యవను మరోసారి చెప్తున్నా. మహేందర్ రెడ్డి వెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేసి వీడియోలు చూడండి. మీకు మంచిగా అనిపించినాయి పాటించండి. మరి మరోసారి బతుకమ్మ చీరల గురించి చెప్పిన కదా, మరోసారి జరగబోయే రాబోయే బతుకమ్మకు శుభాకాంక్షలు చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నా. బాయ్ అండి.